యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మేము అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపము అని పలికెను. ప్రభు నందు ప్రియా విశ్వాసులారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు శిష్యులందరి యొక్క సమక్షములో ప్రభు పేతురును ప్రశ్నిస్తున్నాడు. యోహాను పుత్రుడు ఒక సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించి ఉన్నాడు. 3 సార్లు ప్రభు ప్రశ్నించి ఉన్నాడు. 3 సార్లు కూడా పేతురు సమాధానం చెప్పాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు అంటున్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు పేతురు గారి యొక్క మరణం గురించి తెలియజేశాడు. పేతురు అవమానకరమైన మరణాన్ని తాను పొందబోతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రభువు తెలియచేసి ఉన్నాడు. అందుకనే పేతురు యోహాను విషయంలో ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. మరి యోహాను విషయం ఏంటి? యోహాను గారు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నాడు అని ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు, నీవు నన్ను వెంబడించు, నేను నీకిచ్చిన పనిని నీవు నెరవేర్చు, ఆయన యొక్క విషయము నీకు అనవసరము అనే రీతిలో ప్రభు పేతురుకు సమాధానం ఇస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇతరులను చూసి మనం అసూయ పడకూడదు. దేవుడు మనకిచ్చిన పనిని తూచా తప్పకుండా చేస్తున్నామా లేదా, దేవుడు మెచ్చే రీతిలో మనం చేయగలుగుతున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి వచనములో యోహాను గారు ఈ విధంగా రాస్తున్నాడు, యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, వాటన్నిటినీ లిఖించాలంటే ఈ ప్రపంచమే సరిపోదు అని తెలియజేస్తున్నాడు. అవును, దేవుని గురించి తెలుసుకోవటానికి మన యొక్క తెలివితేటలు సరిపోవు. దేవుని యొక్క గొప్పతనం గురించి మనము మాట్లాడటానికి మన భాష సరిపోదు. దేవుని గురించి లిఖించటానికి ప్రపంచంలో ఉన్న గ్రంథాలు సరిపోవు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. మనం చేయవలసిందల్లా ఆ ప్రభుని విశ్వసించటమే, ఆ ప్రభుని ప్రేమించటమే, ఆ ప్రభు మీద ఆధారపడి జీవించటమే. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను విశ్వసిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే నీ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబాలకు వేయించేసిరండి, మా కుటుంబాల్లో నాయకుడిగా ఉండండి, సంరక్షకుడిగా ఉండండి, మా కుటుంబానికి మంచి కాపరిగా ఉండి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.